నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకొని పొరుగువారికి సహాయపడాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠవాసుని ఉదయాస్తమాన ఆర్జిత సేవలు కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠ వాసుని ఉదయాస్తమాన ఆర్జిత సేవలు కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని తిలకించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను నిర్వాహకులు శాలువా కప్పి స్వామివారి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను వేద మంత్రాలతో అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు నాగోజీరావు, నాగేశ్వరరావు, మహాబలేష్, కల్కి మురళి తదితరులు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన సంపూర్ణ సహకారం అందజేసి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అలాగే తాము నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠ వాసుని ఉదయాస్తమాన ఆర్జిత సేవలు కార్యక్రమానికి ఆయన సంపూర్ణ సహకారం అందజేశారని వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులు మాట్లాడుతూ కార్యక్రమ విశిష్టతను వివరించారు. నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం నేపథ్యంలో ఎగ్జిబిషన్ మైదానంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమం సీతారాముల కళ్యాణ మహోత్సవం చేసిన వారి సంపూర్ణ సహకారం మెండుగా ఉంటుంది. వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని మాకు చాలా చక్కగా ఈ కార్యక్రమం ఇలా చేయడానికి మాకు సహకరించినటువంటి ప్రతి దాతలకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కార్యక్రమాలు ఇక్కడ హిందూ కార్యక్రమాలు, ధార్మిక సంస్థల కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాళ్ళ సహకారం లేని ఇంత పెద్ద కార్యక్రమాలు మనం చేయాలి. కాబట్టి వారందరికీ ఒకసారి దాతలకు, ఈ కార్యక్రమం చేసిన దాతలకు ఒకసారి కరచాలనంలో గట్టిగా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాలపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ వెబ్సైట్లో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించామని, అయినప్పటికీ ఇంకా 12 అర్జీలను అధికారులు చూడలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిఎస్డిఓ ఎయిడ్స్ నియంత్రణ అధికారి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ పత్తికొండ లాగిన్లలో 7 రోజుల కింద అర్జీలు వచ్చాయని, వాటిని ఓపెన్ చేసి చూడలేదని ప్రతిసారి గుర్తు చేయాలా అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. రీఓపెన్ కేసులకు సంబంధించి 25 అర్జీలు వచ్చాయని, ఆర్డీఓ కర్నూలుకు సంబంధించి 7 కేసులు రీఓపెన్ అయ్యాయని, ఎక్కువ శాతం కర్నూలులో అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని, రీఓపెన్ కేసుల మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. సర్వే శాఖకు సంబంధించి 5 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం గ్రీవెన్స్కు సంబంధించి 18 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, అందులో పత్తికొండ ఆర్డీఓ వద్ద 6, కర్నూలు ఆర్డీఓ వద్ద 4, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 4, దేవాదాయ, ఏసీబీ, జిల్లా రిజిస్ట్రార్, డీఎస్పీ కర్నూలు వద్ద ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, నాగప్రసన్న, లక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఆహార ఉత్పత్తులను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం స్టాల్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం స్టాల్ను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తులు, కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం అమలుకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. జిల్లాలో 141 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు చేసి 18,000 ఎకరాల్లో రసాయనాలు లేకుండా పంటలను సాగు చేయటం జరుగుతోందన్నారు. రైతుకు నిరంతరం ఆదాయం వచ్చేలా ఏటీఎం మోడల్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కలెక్టర్ తెలిపారు. 20 సెంట్ల విస్తీర్ణంలో చిన్న కమతాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు ఏటీఎంల ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరల పంటలను సాగు చేసుకుని రైతుకు నిరంతరం ఆదాయం వచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 500 ఏటీఎం మోడల్స్ సాగు చేస్తున్నారని తెలిపారు. పంటలకు వాడుతున్న రసాయనాల కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోందని, నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పండించిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండటంతో పాటు దీర్ఘకాలంగా పర్యావరణం దెబ్బతినకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి వనరులను అందించిన వారం అవుతామని కలెక్టర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. హాస్టల్స్, పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో న్యూట్రీ గార్డెన్స్ పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్ వరలక్ష్మి, రైతు సాధికార సంస్థ డిపిఎం చంద్రశేఖర్, కన్సల్టెంట్ లక్ష్మయ్య, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో తాము చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని 13వ వార్డు టీడీపీ నాయకుడు విఠల్ శెట్టి అన్నారు. ఈ మేరకు 13వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 13వ వార్డు పరిధిలో ఆ వార్డు టీడీపీ నాయకులు సురేష్, శ్రీనివాసరెడ్డి, విఠల్ శెట్టి తదితరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రజలకు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదు చేసి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన లభించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు తమ వార్డులో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలను కల్పిస్తోందని వివరించారు. తమ వార్డులో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలను సాధిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీకి మరింత అండగా నిలవాలని ఆయన కోరారు. ఈరోజు కర్నూలులో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేము తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వార్డులో చేస్తున్నాము. వార్డులో తెలుగుదేశం సభ్యత్వం అంటే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. గత సంవత్సరంలో మేము 500 మందిని మాత్రమే సభ్యత్వం తీసుకొని ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే 500 దాటిపోయి దాదాపుగా మా వార్డులో 30 మంది వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు.
అలాగే మా వార్డ్ ఇన్ఛార్జ్ సురేష్ మరియు శ్రీనివాస్ రెడ్డి మరియు మిత్ర బృందం అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నటువంటి స్కీమ్ ఇందులో ఏదంటే 5 లక్షల రూపాయలు బీమా ప్రకటించడం అనేది, యాక్సిడెంటల్ బీమా ప్రకటించడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో కర్నూలులో హబ్, ఇండస్ట్రియల్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. ఓరకల్లో ఇండస్ట్రీస్ ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. మన టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇండస్ట్రీస్ని వివిధ దేశాల నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించాలని, ఉపాధి కల్పించాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకంగా ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉంటుందనేది కూడా ఈ యొక్క ఆకర్షణ. 13వ వార్డులో అయితే సభ్యత్వ కార్యక్రమం చాలా శరవేగంగా ఈరోజు నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ చాలామంది ఉపయోగించుకోవాలా. మన తెలుగుదేశం పార్టీలో ప్రమాదశాత్తు బీమా 5 లక్షలుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో ఇది ఒక పెద్ద దీనికి సభ్యత కార్యక్రమాలు మొదలుపెట్టినాము. దీనివల్ల ఉపయోగాలు ఏమంటే దాదాపు గతంలో 2 లక్షలు ఉన్నది, ప్రస్తుతం ఇప్పుడు 5 లక్షలు చేసినాము. దీని బీమా కార్యక్రమం రేపు పొద్దున ఏదైనా జరిగినా కానీ 5 లక్షల దాదాపు అమౌంట్ దీనికి బీమా కింద పెట్టినారు తెలుగుదేశం పార్టీ. ఇది చాలా హర్షించదగిన విషయము. ప్రతి ఒక్కరు ఈ విషయంలో సహకరించి సభ్యత కార్యక్రమం ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వంలో పాల్గొనాల్సిందిగా పేర్కొంటున్నారు. ఈ నెల 15వ తేదీ నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్తీక దీపోత్సవ సమితి కార్యాధ్యక్షురాలు శ్రీమతి పద్మావతి కోరారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఈరోజు ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 15వ తేదీ నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసీ కెనాల్లో నిర్వహించనున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను కార్తీక దీపోత్సవ సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్తీక దీపోత్సవ సమితి కార్యాధ్యక్షురాలు శ్రీమతి పద్మావతి, ఉపాధ్యక్షులు దేవకీదేవి, విశాలాక్షమ్మ, కార్యదర్శులు రాధిక, స్వప్న, సారథి, వరలక్ష్మి, రజనీ కల్కురా, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ శుక్రవారం నాడు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే 5 గంటల నుండి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శివపార్వతుల రథం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుందని వివరించారు. 6 గంటలకు ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. 6:30 గంటలకు శ్రీ శివపార్వతుల అభిషేకం ప్రత్యేక ఆకర్షణ శివపార్వతుల కళ్యాణం ఉంటుందని తెలిపారు. అనంతరం 7:30 గంటలకు శ్రీ తుంగాహారతి జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమం నాగపణి శాస్త్రి బృందం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్వర సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి హాజరవుతారని వెల్లడించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యారంగానికి సంబంధించి సంస్కరణలు రూపొందించిన ఘనత దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్కి దక్కిందని డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ఈ మేరకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని టీబీ వార్డులో పేషెంట్లకు బ్రెడ్లు పంపిణీ చేశారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి కార్యక్రమం సందర్భంగా టీసీసీ అధ్యక్షులు పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు టీబీ వార్డులో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని, 1940 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారని, ఖిలాఫత్, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారని తెలిపారు. స్వాతంత్రానంతరం భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో
విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని, విద్యార్థుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కృషి చేశాడని, అందుకే ఆయన పుట్టినరోజును జాతీయ విద్యా దినంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని, మౌలానా స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని కోరారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టరు మన భారతదేశానికి. ఈరోజు ఆ జయంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మన పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ వార్డు నందు రోగులకు బ్రెడ్ పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, చదువుకుంది ఎక్కడ, ఇండియాకి ఎప్పుడు వచ్చారు అనేది చూస్తే ఆయన కెరీర్ పుట్టింది మక్కా సౌదీ అరేబియాలో పుట్టాడు. 1888లో పుట్టాడు. అంచెలంచెలుగా అక్కడే చదివి 1920న మన భారతదేశానికి రావడం. ఆయన పుట్టింది కూడా మన భారత పౌరసత్వానికి పుట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 1920లో. ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు ఎడ్యుకేషన్లో కానీ, కల్చరల్లో కానీ, సాహితీ అకాడమీ అనేది ఆయన స్థాపించిందే. ఎన్నో విద్యను మన భారతదేశానికి అందించినటువంటి మహానాయకుడు అబుల్ కలాం ఆజాద్ గారు. మళ్ళా 1952లో పద్మవిభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతటి మంచి వ్యక్తి, అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు మా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ స్మరించుకుంటుందంటే చాలా సంతోషం. అందులో ఆయన ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రోగులకు బ్రెడ్ పళ్ళు పంపడం జరిగింది. జిల్లాలో కప్పట్రాల గ్రామం వద్ద యురేనియం త్రవ్వకాల ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని కపట్రాల గ్రామం వద్ద యురేనియం తవ్వకాల ప్రయత్నాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని కపట్రాల గ్రామ పరిసరాల్లో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని వెంటనే విరమింపచేయాలని డిమాండ్ చేశారు. అసలే కరువు ప్రాంతమైన ఈ గ్రామాలలో పంటలు పండే పరిస్థితి ఉండదని, ప్రజల జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని వివరించారు. 1960 నుంచి దేశంలో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని చెప్పారు. 1945వ సంవత్సరంలో అణుబాంబుల ప్రయోగాల నేపథ్యంలో జపాన్లో జరిగిన బీభత్స పరిస్థితి ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోందని వివరించారు. ఇంతటి ప్రమాదకరంగా ఉన్న అణుబాంబుల తయారీలో వినియోగించే యురేనియం త్రవ్వకాలను జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపుగా మన దేశంలో 1960 నుండి ఈ యురేనియం తవ్వకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే 1945లోనే అణుబాంబుల ప్రయోగం వల్ల జపాన్లో జరిగినటువంటి విధ్వంసం, తదనంతరం వివిధ దేశాల్లో కొనసాగినటువంటి ఈ అణు కార్యక్రమాల వల్ల కొనసాగినటువంటి దారుణమైనటువంటి విధ్వంసాలు, వీటన్నిటినీ చవి చూసినటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ 1960 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయినా మన దేశం ఒకవైపు శాంతియుత దేశమని ప్రకటిస్తూనే మరొక వైపు 1967 నుండి కూడా యూసీఎల్ స్థాపించి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ రూపాల్లో మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో యురేనియం త్రవ్వకాల కార్యక్రమాన్ని చేపట్టింది. వాటి దుష్ఫలితాలు జార్ఖండ్లో జాదోగఢ్లో, అదేవిధంగానే మన రాష్ట్రంలో కడప తుమ్మలాపూర్లో మనం అనుభవించినాం. అయితే ఈరోజు అదే కార్యక్రమాన్ని మన కప్పట్రాల దేవనకొండ మండలంలోని గ్రామంలో చుట్టుపక్కల దాదాపుగా ఒక 26 బోర్లు వేయడం జరిగింది. మరొక 68 బోర్లకు అనుమతులు తీసుకోవడం జరిగింది. వీటి భవిష్యత్తు పరిణామాలు
ఎంత వినాశనకరంగా ఉంటాయో కడప జిల్లాలో కొనసాగినటువంటి విధ్వంసమే నిదర్శనం. వేలాది ప్రజలు అక్కడ క్యాన్సర్ బారిన పడినారు, చర్మ రోగాల బారిన పడినారు, పశువులు అనేక రకాల నష్టాలకు గురైనాయి, నీరు కలుషితమైపోయింది, వాతావరణం కలుషితమైపోయింది, చివరకు పసిపిల్లలు ప్రసవాలు అనేటువంటివి చాలా దుర్భరంగా చివరకు అబార్షన్స్కు దారితీస్తూ ఉన్నాయి. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏఎండీకి సంబంధించినంత వరకు ఇక్కడ బోర్లు వేసేందుకు అనుమతించడం అనేది చాలా ఘోరమైనటువంటి నేరం. నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సిఐ శేషయ్య తెలిపారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన 3వ పట్టణ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా శేషయ్య ఈరోజు ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ సిఐగా పనిచేస్తున్న మురళీధర్ రెడ్డిని నంద్యాల జిల్లా సైబర్ క్రైమ్ సిఐగా పోలీసు శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా శేషయ్యను పోలీసు శాఖ ఉన్నతాధికారులు నియమించిన నేపథ్యంలో ఆయన వారి ఆదేశాల మేరకు ఈరోజు ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగర డీఎస్పీ బాబు ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్య మాట్లాడుతూ తన పరిధిలో నేరాల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు రూపంలో తెలియజేయవచ్చని కోరారు. నేటి యువతకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శప్రాయమని ఆల్మేవా నాయకులు షంషుద్దీన్ అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న దివంగత అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని మైనారిటీ భవన్లో ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆల్మేవా నాయకులు షంషుద్దీన్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యకు సంబంధించి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత అబుల్ కలాం ఆజాద్కు దక్కుతుందని వివరించారు. ఆయన పుట్టినరోజును కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవటం అభినందనీయమని చెప్పారు. అలాగే ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించి గౌరవించిందని తెలిపారు. నేటి యువతకు అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శప్రాయమని తెలిపారు. భారతీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవన శైలి 136వ జీవనశైలి జరపడం అనేది కర్నూలు జిల్లాకే కాదు యావత్ భారతదేశానికి గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. కారణం ఏమిటంటే వీరు ఒక స్వాతంత్ర సమరయోధులే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యావంతులు కావాలి దేశమంతటా అంటే యూజీసీ తీసుకురావడానికి పోరాడి 1956లో యూజీసీ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మన భారతదేశంలో ఉన్న విద్యావంతులు ప్రపంచంలో ఏ దేశంలో లేదు. గతంలో డిగ్రీ చేయాలంటే వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు ఈయన యూజీసీ తీసుకురావడంతో ఇంత మంచి స్థాయికి చేరుకున్నారు. కాబట్టి జాతీయ సమైక్యతను మరియు విద్యాభివృద్ధికి నమూనా అయిన భారతీయ మౌలానా 136వ జయంతి జరపడమే కాకుండా ఆయన ఆదర్శవంతంగా తీసుకున్నట్లయితే యావత్ ప్రపంచంలో ప్రశాంతత, భారతదేశంలో ప్రశాంతత ఉంటుంది. అంతేకాదు జాతీయ సమైక్యతతో పాటు మంచి వేదాయి వర్గులు తయారవుతారు. ఈరోజు విద్యలో ఎక్కువ శాతం సృష్టించడం జరిగింది. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్గా కూడా స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు 136వ జయంతి సందర్భంగా మా మైనారిటీ భవన్ కార్యాలయంలో మా సభ్యులందరి సమక్షంలో ఆయనకు పూలమాలతో ఆయనకు నివాళులు ఇస్తూ మౌలానా అబ్దుల్ ఆజాద్ అమర్ రహే అని నినాదం చేస్తూ ఈరోజు మనం ఆయన జన్మదిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీని మరింత సులభతరం చేయాలని కోరారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి భవన కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని రకాల క్లెయిమ్లకు సంబంధించి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల వెంటనే. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.